సూపర్ గా ఉందిరా మీ డాన్స్. అదిరిపోయింది తులసి, నువ్వు ఉంటే ఆ సరదానే వేరు. తులసిని చూసి ఆదిత్య రెచ్చిపోయాడు. ఇదంతే, నువ్వు ఆపువే. బావ వెనకాల నేనున్నాను, తెలుసుకోండి. అవునవును, వెనకాలే నువ్వు. బాగా చెప్పావు. లిజన్ టు మీ. ఎవరి మనసుల్లో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఊహించుకొని ఇండివిజువల్ గా పాట పాడాలి. అవును తులసి, నువ్వు మొదలు పెట్టవే. నేనా? నీ మనసులో ఉందెవరో నాకు తెలుసుగా. ఏంటి తెలిసేది? మీరు ఫ్రెండ్స్ అని నన్ను వెనక్కి నెడతారా? ఎప్పుడు ఆవిడ గారేనా ఫస్ట్? నేను కూడా పాడతా. పాడు లక్ష్మి. ఏంటి? నువ్వే ఫస్ట్ పాడు అని అంటున్నాను. కమాన్ కమాన్ లక్ష్మి, కమాన్. పాడాలి 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 లక్ష్మి పాడాలి 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 పాడాలి. పాడాలి. ఎలా పాడాను బావా? సూపర్, విజయశాంతిని మించిపోయావు. సుమన్ లాగా ఫీల్ అయ్యా. ఆదిత్య, నువ్వు పాడు. ఆదిత్య పాడరా. పాడాలి 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 పాడాలి. ఓకే ఓకే ఓకే.
సూపర్ పాట, అద్దిరిపోయింది. నెక్స్ట్ పాటతో పాటు ఆట కూడా. ఓకేనా? ఓకే ఓకే. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా సాగింది. ఇప్పుడు మా గిఫ్ట్స్ ప్రోగ్రామ్. జెంట్స్ గిఫ్ట్ విద్య ఇస్తుంది, లేడీస్ గిఫ్ట్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ. గిఫ్ట్ గా ఫారిన్ లిక్కర్ బాటిల్ టు ఆదిత్య. ఏయ్, లిక్కర్ బాటిలా? అది వీడే చేసుకుంటాడ్రా. వాడసలే అమూల్ బేబీ. అలవాటు చేసుకునే తులసి, రేపు పొద్దున పెళ్ళైతే దాని అవసరం వాడికి చాలా ఉంటుంది. అంటే నేనంత గయ్యాళిదాన్నా? బెండు తీస్తాను. నాతో పెళ్ళైతే వాడికి దాని అవసరం అస్సలు రానివ్వను. పొరపాటున తాగినా మూత మీద వాత పెడతాను. అసలు నీకు మా బావకి పెళ్ళే జరగదు. నువ్వెలా వాతలు పెడతావే? మర్యాద తక్కువదానా? లక్ష్మి, ఏంటి అరుస్తున్నావు? నేనేం తప్పనలేదు. ఏదో సరదా కంటుంటే నువ్వెందుకు రియాక్ట్ అవుతావు? అంత సీరియస్ అవుతావు ఎందుకు? మంగళగిరి వాళ్ళ అంతే. అయినా ఈ పప్పగాన్ని నేనేం చేసుకోను, నువ్వే చేసుకో.
దగ్గరుండి రోజు మందు మూతి కంటించి ఆమ్లెట్లేసి పెట్టు. మురిసిపోతాడు ముద్దపప్పు. ఏయ్ ఏంటి మా బావని పప్పు అంటున్నావు? అబ్బో బావా, నీకే ఉన్నాళ్లే ఇంతటి బావా. తెగ మురిసిపోతున్నావే. సరే ఆదిత్య, నీకు మందు అవసరం పడుతుందిరా. మంచి గిఫ్ట్, ఫారెన్ సరుకు. స్టార్ట్ చేయి, సాఫ్ట్ గా దిగుతుంది. ఆ తర్వాత మందు మార్చు, డోసు పెంచు. పద బావా, వెళ్ళు. చికెన్ 65 చేసి పెడుతుందంట. చికెన్ 65 కాకపోతే 75 పెడతా. నీకెందుకు? పోవే. ఓసే, ఎక్స్ట్రాల్ చేస్తే దవడలు దబాయించి ఒత్తుతా. గుండ్రటి మొహం కోల మొహం అవుతుంది. ఏది ఒత్తవే, ఒత్తు చూస్తా. అత్తయ్యతో చెప్తే మోడ మీద మొడుతుంది. నీ కోల మొహం గుండ్రంగా అవుతుంది. ఈ గొడవని ఇంటి దాకా తీసుకెళ్తారా? గెలవడం చేత కాని వాళ్ళ అంతే. మాయలు మోసాలు నాకేం రావు. పళ్ళు రాల్తాయి. రాల్తాయి రాల్తాయి. ఏంటే, ఎవరిది మోసమో ఎవరిది మాయో హీటర్ కి తెలుసు. హీటర్ ఏంటే? దాని మోహం అదో మెంటల్ది. మీరు పదండి. బావి ఇక్కడెక్కడా కనపడటం లేదేంటి? సడన్ గా మాయమైపోయాడు. చెప్తా మీ సంగతి. వస్తున్నా బావా. నువ్వన్నిట్లోనూ అదృష్టవంతుడు రా ఆదిత్య. అందుకే కదరా ఫారెన్ లిక్కర్ వాడికి దక్కింది. రేయ్, నాకు దక్కింది కాబట్టి అందరం కలిసి తాగుతున్నాం. అదే నీకు దక్కుంటే దాచుకుని తీసుకెళ్లిపోయేవాడివి. సూపర్ రా. బావనిప్పుడు వీడియో తీసి నా వైపుకు తిప్పుకోవచ్చు, బెదిరించొచ్చు. ఈ బాటిల్ విషయంలో కాదురా, ఫాదర్ పోలీస్ ఆఫీసర్, నువ్వు క్లవర్ స్టూడెంట్. ఒక్కగానొక్క కొడుకువే, పైగా మరదల్ని ప్రేమించావు. తులసి కూడా చాలా మంచిదిరా. మీరిద్దరూ కరెక్ట్ జోడీరా. రేయ్, దేవుడు తులసి నా కోసమే పుట్టించాడు రా. 100% కరెక్ట్ రా. ఆ ఇంటికెళ్ళాక చెప్తా మీ సంగతి. రే, ఎవర్రా ఇందాకెవడరా తులసితో పెళ్ళైతే ఇడికి మందు అవసరం వద్దన్నాడు? రాయ్, ఎవడాడు తాగు నేర్చుకుంటాడు అన్నది ఎవడో? నేనేరా. రాస్కల్. ఏదో సరదా కన్నాలే రేయ్, బావా. సరదా కూడా అనడానికి వీల్లేదు. తులసి నా భార్య అయితే ఇంక ఈ లైఫ్ కి కావాల్సింది ఏముంటుందిరా? సంతోషమే సంతోషం. రే, ఇంక ఈ మందుతో నాకు పనే ఉంటుందిరా. ఒకవేళ వెంకటలక్ష్మితో అయితే చంపేస్తా. రేయ్, దాంతో పెళ్ళంట్రా. అదే గనక జరిగితే మనిషిని మనిషిలా ఉండను రోయ్, మందుతో ఉండిపోతా. దాన్ని చేసుకోవడం జరిగే పని కాదురా,
చచ్చినా చేసుకోను. ఏయ్, ఏంట్రా వాడేదో అంటే అంత ఎమోషనల్ అయిపోతావు? నువ్వు తులసి ఒకరి కోసం ఒకరు పుట్టారురా. పైగా వరుస అయిన వాళ్ళు. ఇది అది అదిరా కరెక్ట్. ఆదిత్య తులసి, తులసినే ఆదిత్య. వేయరా, వెయ్యండి రా మందు. ఎవరు ఎవరో అత్తయ్య తేలుస్తుంది. రా ఇంటికి. తులసి నా భార్య అయితే ఇంక ఈ లైఫ్ కి కావాల్సింది ఏముంటుందిరా? ఒకవేళ వెంకటలక్ష్మితో అయితే రాయ్ తనతో పెళ్ళంట్రా. దుర్గా, నా మనవరాలు మన ఆదిత్యాని తన లైన్లో పెట్టేసుకుందే. ఈ పాటికి ఇద్దరు చట్టా పట్టాలేసుకుని కలిసిమెలిసి హ్యాపీగా ఉండుంటారు. ఇదేంటి ఎంత రాత్రి వస్తుంది? వెంకటలక్ష్మి, ఆదిత్యుడే, నువ్వు ఒక్కదానివే వచ్చా? అయ్యో అయ్యో అయ్యో, ఏమైందే లక్ష్మి నీకు? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఊరుకో. ఇంకా నాకు మిగిలింది ఇదే నానమ్మ. మిగిలింది ఇదే ఏంటే? అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు ఎందుకు నువ్వు ఒక్కదానివే తిరిగి వచ్చావు ఇంత రాత్రిపూట? ఆదిత్య ఎందుకు రాలేదు? ఆయన గారు ఎక్కడొచ్చేటట్టున్నారు? ఆ తులసి ఓని పట్టుకుని తిరుగుతున్నారు. ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్. నన్ను మధ్యలో చీపురు పుల్లలా చీప్ గా చూస్తున్నారు. మజ్జిగలో పురుగులా, పప్పులో రాయిలా పక్కన పడేస్తున్నారు. ఇంకా అక్కడుండే అవమానాలు భరించలేక ఐకైకలు, పక్కపక్కలు, చట్టాపట్టాలు, పరాచకాలు చూస్తూ నేను సహించలేక నా దారి నేను చూసుకుని వచ్చేసాను అత్తయ్య. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేనిది కానిది అనుకోనిది ఏమీ మాట్లాడడం లేదు. కావాలంటే వాళ్ళ సరసాలు, సంతోషాలు నువ్వే చూడు.